హలో. అమ్మ నమస్తే. హలో. ప్రభాకర్ గారు. నమస్తే. నేనే ప్రభాకర్ భార్యని. అమ్మమ్మ ఏందమ్మా ఈ విషయం ఏంది? విషయం సారు, ఇగో దారుణం లక్ష్మీనారాయణ మా వద్దుల్లోకి వచ్చిండు సారు, బాత్రూమ్ కట్టిండు. అమ్మా ఆ? ఏ 20 మట్ల పోయినా సారు, పోయినా కూడా సంధించలే. ఇప్పుడు స్థలం అసలు అక్క స్థలం ఆ, మీద మా ఆ? స్థలం మీద స్థలం అమ్మా. స్థలం జాగా మీదేనా? మాదే సారు, మాదే. మరి మీ జాగాలో ఆయన ఎట్లా కట్టుకుంటారమ్మా? మున్సిపాలిటీ గట్లగా ఓ మరి అటు సారు గోడలు ఉండే, మేము 2 ఫీట్లంతా జాగిడిచినాం. అమ్మా అటు మొత్తం ఇటు నూకచ్చిండు మా జాగాలకు 2 ఫీట్లు. ఆయన ఎవరమ్మా? దారుణ లక్ష్మీనారాయణ. ఆ ఆ ఏం చేస్తాడమ్మా ఆయన? ఆయన వార్డు నెంబర్ వాళ్ళ భార్య. వార్డు మెంబర్ అయితే ఇక అందరి జాగాలు కబ్జా చేసుకోవచ్చు అన్నట్టు చెప్పి గట్లనే అమ్ముండ్రి, మేము కొంటాం అని అంటారు సారు. అంటే కొనకపోతే కబ్జా చేసుకుంటాం అంతే కదా. ఆ కబ్జా చేసుకుంటాం అని అంటారు మీరు ప్రజావాణి అని అంటారు. అలా ప్రజావాణి ప్రజావాణిలా పెట్టినాం సారు. అది వరకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సారు. కమిషన్ ఇప్పుడు మున్సిపాలిటీ కౌన్సిలర్ పాత సార్ ఉన్నప్పుడు కోర్టు కోండి అని అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు సారు ఇప్పుడు మొన్న పెట్టినాం సారు. మొన్న పెడితే ఆ కలెక్టర్ సార్ చూడమంటాను పో మేడంను చెప్తుంది అని చెప్పి అని అన్నాడు. మొన్న పెట్టి వేసినాం మున్సిపాలిటీకేను. వచ్చిర్రు, చూసిండ్రు, పెయిన్లు అత్తం పెద్ద సార్ను తోలుకొని వస్తాం సార్ అని అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఎవరు రాలే. దారుణం లక్ష్మీనారాయణ ఆయన ఏంటిది? ఆయన కౌన్సిలరా? వాళ్ళ భార్య కౌన్సిలర్ సారు. వాళ్ళ భార్య కౌన్సిలరా? అంటే ఎవరు అంటే ఇప్పుడు ఆయన కబ్జా చేసుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు అక్కడ? ఎవరు సపోర్ట్ చేస్తలేరు సారు. వాళ్ళంతా ఒక్క మూట ఉన్నారు. మేము ఏదో ఇంత చేసుక బతికేటోళ్ళం సారు. గట్లా వార్త చదివినా ఇక మా జాగా మాకు ఇప్పియాలి సారు. అంతే, మాకు ఏం లొల్లద్దు, లొస్కరద్దు సారు. మీరు దండం పెడతా. దండం ఎందుకు కదమ్మా, కూడా ఆలోచించాలి కదా. ఆలోచించు సారు. మేము 3 సంవత్సరాల నుంచి తిరిగినాం సారు. అక్క బాంచను, అన్న బాంచను, కాలు మొక్త బాంచను అని గంట కూర్చున్నా సారు. ఇంటికి పోయి వార్త వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఎవరికి చెప్తా చెప్పుకోవాలంటే అట్లా మాట్లాడుతున్నా. అట్లనే అంటాను. మీకు పిల్లలు లేరు, జిల్లలేరంట సారు. మాకు ఒక బిడ్డ. నీకెందుకు జాగా? మీరు పెద్ద మనుషులు అయినరు, మీకు అవసరం లేదు. వాళ్ళని వీళ్ళని దోలిస్తాండు. అమ్ముమాను కొంట అంటాడు. నిన్న కూడా ఇద్దరిని ఎవరికైనా చెప్పుకోపో అని అంటాడు. గట్లా అంటాడు సారు. మేము అయ్యో గరీబోళ్ళం, చేసుకో బతికేటోళ్ళం, మా భర్తకు పానం బాగలేదు. ఇక మాకు ఒక బిడ్డ, నువ్వు ఏం చేసుకుంటావు జాగా? నువ్వు పెద్ద మనిషి అయినావు అని అంటే సారు, మేము ఎందుకు గట్లా మమ్మలను తిరస్కారం చేసుడు? మేము వాళ్ళకి ధ్యానం పోయినామా సారు? ప్రభాకర్ ఏం పని చేస్తారమ్మా? ఏం లేదు సారు. ఆయనకు కాలు ఇరిగింది, పానం, షుగరు, బీపీ. ఆయనకు వాటిగానే కూర్చుంటాడు. మున్పు పని చేసా అన్నట్టుగా సారు. ఇప్పుడు ఏం పని లేదు సారు. సరే అమ్మ, నేను వీలైతే రేపు మీ దగ్గరకు వస్తా. నేను ఎప్పుడు వస్తారు సార్? నేను సరే మీకు స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామమ్మా. సరే సారు, బాంచాను సారు. కాలు మొక్తా, కొద్దిగా దయచేసి మాది మాకు ఇప్పిరు సారు. అంతే. జాగా మీదేనే, మా కాలు మొక్కడు ఎందుకమ్మా? జాగా మీదేనే. గదే సారు, ఏం చేయమంటాను? మీతో ఏమైతుంది అన్నట్టుగా మాట్లాడుతాడు. లక్ష్మణ కేటీఆర్ పక్కండి. కేటీఆర్ గందుకనే సారు. ఏదైనా కేటీఆర్. సరే నేను ధనలక్ష్మణ మాట్లాడతామా? నేను చూస్తాను. సరే.